ఆలయంలో ప్రవేశించగానే పచ్చని కొండల నడుమ ప్రకృతి ఒడిలో అమ్మ తన చల్లని చూపులతో అందిస్తున్న ఆశీస్సులు మనలో భక్తి భావనలు వెదజల్లుతాయి. ఆలయ ప్రదక్షిణలో వేస్తున్న అడుగులు అమ్మ అనుగ్రహం కోసమై పరితపిస్తూ ఉంటాయి. అమ్మవారు భక్తులు కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ఇక్కడ వెలిశారని స్థానికులు చెబుతున్నారు. వారి మాటల్లోనే విందాం. ఈ వేప చెట్టు నుంచే అమ్మ తన ఉనికిని ప్రపంచానికి తెలియజెప్పారు. అటూరు మధ్యరమ్మ రాయగఢ్ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి అంటే రాయగఢ్ నుంచి వచ్చింది. సింహారప్పన్న కొండకి వెళ్ళింది. సింహారప్పన్న నువ్వు ఎక్కడ కాదు అడ్డూరు కొండకి వెళ్ళిపో, అక్కడ నీ పూజలు అవుతాయి అన్నది. అందుకనే ఇక్కడికి వచ్చేది పాలు రూపం చూపెట్టింది. పాలు చెట్టు అంబడి పాలు ఆరబెట్టింది. అనుకున్న కోరికలు చెల్లించుతుంది. ఏ కోరిక కోరుకున్నా అనుకున్న కోరికలు చెల్లుతుంది, అవుతుంది, అనుకున్న పని అయిపోతుంది. జాగ్రత్తగా ఏం చేశారు అనుకున్నారు? ఆ పుట్ట మీద ఏమొచ్చి నేను వంటలో మాగిపోతాను, ఎండలో నిండిపోతాను, నా గుడి కట్టే వరకు నాకు 4 సాంటాలు వేసి చిన్న పందిరి వేయండి అన్న అయితే వేసారు. అయితే ఘాట్ వచ్చి ఏమొచ్చి వాళ్ళు చూసి ఏమన్నా వేయమన్నాడు చేయమండి అనేసి ఏమొచ్చి కాంతో కలిసి గట్లా గుడిలాగా వేసారు. గుడిలాగే మన కమ్మలు కూడా ఉండేదా అలాగా వేసారు. వేస్తే ఎప్పుడైతే దాన్ని తిరిగి కనీసాడో సరే వెళ్ళిపోయి ఇక్కడ నిధిపడి మాట్లాడి యాక్సిడెంట్ అయిపోయింది. తల్లి మట్టుకు కంపల్సరీగా ఇక్కడ ఉండొచ్చు. తల్లి మట్టుకు లేకపోవడం అంటే ఇట్లా తల్లి నమ్మొచ్చు. ఇక్కడ నా మాట నీ మాట వినకూడదు.
మీరు ఎవరైనా సరే తల్లి నమ్మండి, మీకు కంపల్సరీగా అనుకున్న పనులు అవుతున్నాయి. పిల్లలు లేకపోయినా పిల్లలు లేకపోయినా ఏదైనా తల్లిని నమ్ముకొని మీరు వచ్చిన వాళ్ళకి మాట తొలి వచ్చిన వాళ్ళకి మారు కంపల్సరీగా కనపడదు. బాగానా జరిగితే పర్వాలేదు, లేకపోతే కొడుకులు కూతుళ్ళు వాళ్ళు లేరు, మ్యారేజ్ అనేది నాకు. అంచేత తల్లిని నమ్ముకొని అలా తెచ్చాడుతాను, చెయ్యేది నేగేసి అంటాకుల మీద 8 సంవత్సరాలు ఉండిపోయాను. మరి ఇప్పటికి అలా తల్లి వాళ్ళు అయినా ఆరోగ్యం సెట్ అయ్యి సెట్ నీకు మళ్ళీ బాగా శుభ్రంగా బతుకుతావు. తల్లి తెచ్చుకోని తల్లి నీకు కనపడదు అనిపించింది. అంచేత కొళ్ళు అయ్యి ఊడిపోయి కొళ్ళు అయ్యి మరి అన్నీ సెట్ అయ్యాక దేని వల్ల చెప్పు. తల్లి ధరం అది చెప్పాలి. అదే ఆ తల్లి ధరం అంటే శుభ్రంగా నడుతున్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, అదే ఇప్పటికి ఇక్కడే ఉంటున్నావు, ఇక్కడే ఉన్నాను. ఉదయం సాయంకాలం ఇక్కడే ఉంటావు. 9 గంటలకు వచ్చేసి 6-5 దాకా ఉంటాను. అలాగే బొత్తులు వస్తే అలా చేస్తాను. వాళ్ళు ఇచ్చింది తీసుకొని ఇక్కడే ఉంటున్నావు. ఉంటాను. నీకు ఎవరు లేరు, నీకు ఆరోగ్యం అంతా సెట్ అయింది. తల్లి తమ్ముడు ఉన్నాడు, మరి పిల్లలు లేరు, మ్యారేజ్ అనేది జబ్బు అయిపోయి వాళ్ళు చేసుకునేది కొళ్ళు అంటారు. ఇప్పుడు తల్లి నమ్ముకోదా తగ్గింది కదా, బాగుంది కదా, ఆ చివరి బాగా నడుస్తున్నావు. ఓకే, థ్యాంక్ యూ.